we all of you know that with the help of respiratory system, we take our pran vayu, oxygen. Without oxygen, nothing is possible, isn't it? So let us start with respiratory system. Now, in respiratory system, what body needs? That we need oxygen. Oxygen is required for each and every cell. So, respiratory system, we get oxygen from air. Then, from digestive system, we get food. From oxygen and digestive system, we get energy. It goes into the circulatory system. Both oxygen and glucose, which comes from digestive system, it combines and they carry uh, oxygen and glucose are carried by blood to the cells. And body cells, they get glucose combines with oxygen and oxygen to release energy. So this is how this system is important. Like from oxygen and glucose, it goes into the circulatory system, and then in each and every cells of our body, glucose combine with the oxygen and it releases energy. So if oxygen is less, then our energy level will be less. సిస్టమ్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించింది. ఈ రెస్పిరేటరీ సిస్టమ్ లోని మొదటిగా కీ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే మన ఊపిరితిత్తులు చాలా తేలిగ్గా నీటి బుడగల్లాగా అంటే గాలి ఊదిన బుడగల్లాగా ఉంటాయి అన్నమాట. దీన్ని మన రిబ్ కేజ్ లో ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. లంగ్స్ అని చెప్తాం కదా. మెయిన్ మన ఊపిరితిత్తులు ఏం చేస్తాయి అంటే బయట గాలిలోని ఆక్సిజన్ ని మనము ప్రాణవాయువుని పీల్చుకుంటాం కదా, ఆ ప్రాణవాయువుని మన రక్తంలో కలిసేలాగా అంటే మన ఆహారం జీర్ణమైన ఆహారాన్ని గ్లూకోజ్ రూపంలో తీసుకుంటుంది. ఈ గాలి ద్వారా పీల్చుకున్న ఆక్సిజన్ అలాగే జీర్ణమైన తర్వాత వచ్చిన గ్లూకోజ్ ఈ రెండిటిని కలిపి సర్క్యులేటరీ సిస్టమ్ అంటే రక్తం ఎలా సరఫరా అవుతుంది, రక్తం ఎక్కడి నుంచి తయారు చేయబడుతుంది, రక్త కణాలకు సంబంధించిన మొత్తం ఇందులో ఈ ఆక్సిజన్ గ్లూకోజ్ రెండిటిని కలిపి బ్లడ్ అంటే రక్తము బాడీ సెల్స్ కి ఇస్తుంది. అంటే మన దేహంలో ఉండే కణాలకి అందిస్తుంది. అంటే కణానికి కావాల్సిన ఎనర్జీని శక్తిని ఎలా వస్తుంది అంటే మన గాలి ద్వారా పీల్చుకున్న ఆక్సిజన్ అలాగే మనం ఆహారం డైజెషన్ అంటే జీర్ణమైన తర్వాత వచ్చిన శక్తిని ఎనర్జీని కలిపి రక్తం ద్వారా ప్రతి అవయవానికి ప్రతి కణానికి ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది. దీని మెయిన్ లంగ్స్ యొక్క ఇంపార్టెన్స్ అది. ఎస్ మ్యామ్. So here we can see respiratory system, it is important. The function includes, it moves oxygen from the outside environment into the body inside, and it also removes carbon dioxide and water from the body. As we all can see the various parts of respiratory system here, it starts with our nose, then the trachea. Now the trachea consists of two more things, that is the upper respiratory, that is called pharynx and larynx, and then trachea. So trachea, which is also called as what? Airway. Now here you can see two lungs, left side and right side lung, and it is called as what? Now these two branches are called as bronchus, and inside it these are called bronchioles, and in between the smaller cells are called alveoli. So this is how our respiratory system consists of. So it starts with the external respiration and it reaches to the cellular respiration, which includes the movement of oxygen from environment inside the body and removes carbon dioxide and water from the body outside. Yes, ma'am. Yeah, ma'am. రెస్పిరేటరీ సిస్టమ్ అసలు ఈ ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తాయి, ఎందుకు, వాటి యొక్క ఉపయోగం మన శరీరంలో ఏంటి, అవి ఎలాంటి కీలకమైన పాత్ర వహిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. మన ఊపిరితిత్తులు చెప్పాం కదా చాలా తేలిగ్గా నీటి బుడగల్లా ఉంటాయి అని చెప్పాము. అది చాలా సున్నితంగా ఉంటాయి. మెయిన్ ఇవి చేసే కీలకమైన పాత్ర ఏంటి అంటే మనం ఊపిరి పీల్చుకుంటాము, గాలిని పీల్చుకుంటాం కదా, గాలిలో పీల్చుకున్న ఆక్సిజన్ ని అది మన శరీరంలో కలిసి మన ఆహారంలో కలిసి మన రక్తంలో ప్రవహించి ప్రతి కణానికి కూడా ఎనర్జీ ఇచ్చేలాగా చూస్తుందని చెప్పాం కదా. అసలు మనం గాలి ఎలా పీల్చుకుంటాము అంటే టూ నాస్ట్రిల్స్ అంటే రెండు నాసికా రంధ్రాల ద్వారా మనం గాలి పీల్చుకుంటాం. నాసికా రంధ్రం నుంచి మీకు ముక్కు దగ్గర నుంచి కింద వంపుగా ఉండే భాగం చూడండి, దాన్ని ఫారింగ్స్ అంటాము, తర్వాత లారింగ్స్ అంటాము. లారింగ్స్ కింద భాగాన్ని ట్రాకియా అంటాం. ఫారింగ్స్ అంటే ఎయిర్ వే, గాలి
గాలి ద్వారం అన్నట్టు. ఏ ద్వారంలో అయితే గాలి ప్రవహిస్తుందో దాన్ని మనం ఫారింగ్స్ అనుకున్నాము, తర్వాత లారింగ్స్, తర్వాత ట్రాకియా. ట్రాకియా కింద విభాగానికి వచ్చేసరికి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, అంటే ఊపిరితిత్తుల పై భాగంలో ని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాము. అక్కడ చూసుకుంటే 2 గొట్టాలు విభాగించబడినాయి, వాటిని మనం బ్రాంకస్ అంటాం. ఈ బ్రాంకస్ లోపల బ్రాంకియోల్స్ ఉంటాయి, అంటే చిన్న చిన్న కణాలు ఉంటాయి. ఈ బ్రాంకియోల్స్ లోపల ఆల్వియోలై అనే ఇంకా చిన్నవి ద్రాక్ష గుత్తులు లాంటి కణాలు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే మంచి గాలిని, ఆక్సిజన్ ని మన బాడీలో ప్రవహింపచేసి మన శరీరంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఎక్సెస్ గా ఏమైనా పీల్స్తే ఆ కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి వదిలేలాగా మనం శ్వాస బయటికి వదులుతాం. వీటి యొక్క కీలకమైన పాత్ర ఏంటి అంటే ఆక్సిజన్ లోపల పీల్చుకుంటాం, మన దేహంలో ఉన్న ఈ కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి విడుదల చేస్తాం. అంతేకాకుండా కార్బన్ డైఆక్సైడ్ తో పాటు ఎక్సెస్ గా ఉన్న నీటిని కూడా శరీరంలోంచి ఊపిరితిత్తుల ద్వారా బయటికి వదులుతాం. దాని కింద ఉన్న భాగం ప్లేట్ లా ఉంది చూడండి, దాన్ని డయాఫ్రామ్ అని చెప్పుకున్నాం. అది పొట్టకి ఊపిరితిత్తులకి రెండు కలవకుండా మధ్యన అడ్డుగా ఒక ప్లేట్ లాగా ఉంటుంది. ఎస్ మ్యామ్. Now here you can see the another smaller parts of structure of lungs as we have discussed earlier. This is trachea. These two are the bronchus, and inside there you can see here the small capillaries or the bronchioles. Means bronchus are divided into small bronchioles, and again the bronchioles are divided into small, just like the bunch of grapes they are called alveoli. So this is, and small capillaries, the very small capillaries are there from which the oxygen gets into the smaller parts of the cells, and carbon dioxide is taken here and it goes outside from the body. So this is how is the structure of lungs. Yes, ma'am. ఎస్ మ్యామ్. స్ట్రక్చర్ ఆఫ్ లంగ్స్, అసలు మన ఊపిరితిత్తులు ఎలా ఉంటాయో చూడండి. ఈ పిక్చర్ లో మీకు కనపడుతుంది కదా, ఈ చిత్రంలో 2 బుడగల్లాగా ఉన్నాయి కదా. ఈ 2 బుడగల్ని ఏకంగా కలిపేది ట్రాకియా అంటాం. ఒకే గొట్టంలా ఉంది చూడండి, దాన్ని ట్రాకియా అంటాం. ఆ ట్రాకియా ఒక గొట్టం మళ్ళీ 2గా చీల్చబడింది. ఆ రెండుని చీల్చబడిన 2 వి ఆకారంలో ఉన్న 2 గొట్టాలని కూడా బ్రాంకస్ అంటాం. ఈ బ్రాంకస్ ఏం చేస్తుంది అంటే ఒకవైపు ఎడం వైపు ఊపిరితిత్తు, కుడివైపు ఊపిరితిత్తుల్లోని 2 గొట్టాల కింద విభాగించబడి అందులోంచి కూడా మళ్ళీ వేరుల్లాగా విభజించబడతాయి. ఆ విభజించబడిన వాటిని బ్రాంకియోల్స్ అంటాం. ఈ బ్రాంకియోల్స్ కింద వచ్చేసరికి ద్రాక్ష గుత్తుల్లాగా ఉన్నాయి చూడండి, చిన్న కోడిగుడ్డులాగా. వాటిని ఆల్వియోలై అంటాం. ఆల్వియోలై అంటే చిన్న కణాలు. అవి చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తుంది అంటే ఆక్సిజన్ ని మనకి పీల్చుకునేలా చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్సెస్ గా ఉండే ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ని బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ ఆల్వియోలై చుట్టూరు చూడండి సన్నని వెంట్రుకల్ లాంటి రక్తనాళాలు ఉన్నాయి, వాటిని క్యాపిలరీస్ అన్నాం. ఈ క్యాపిలరీస్ ఇవన్నీ ఏం చేస్తాయి అంటే రక్తంలోని ఆక్సిజన్ ని ప్రవహింపచేసి ప్రతి కణానికి కూడా ఆక్సిజన్ అందేలాగా, రక్తం సరఫరా అయ్యేలాగా చేసే పని మన ఊపిరితిత్తుల పని. ఎస్ మ్యామ్. So here it is actually the respiration and human body system. So we will not discuss about it much. Now we will see the lungs disease. Now as you all have seen the structure here. Now if the structure of lungs is just like the sponge. Okay. Now when anything goes wrong inside, maybe the smoke or any kind of like cigarette smoke or any other smoke which is, or dust from the environment, anything it goes inside the lungs and it get deposited inside the alveoli, and then it is converted into cough or some sputum. So this is how it get deposited inside the small capillaries and small alveoli, and then it gets saturated, and the lungs becomes very hard. So now this type of diseases, or the lung disease, we can say it is called as pulmonary fibrosis. So pulmonary fibrosis is something like that, like it is irreversible. Means if your lungs become hard day by day, as our age, the lungs also get aged, so it becomes little bit harder as compared to the normal sponge. So this cough or the sputum or any other toxins which are getting deposited inside the lungs should come out from the lungs. Otherwise the lung become harder, and that is called as pulmonary fibrosis, which is irreversible. So if the lungs become hard, then it cannot be cured. So it is better that we should take care of our lungs very frequently, and we have to take care of our lungs continuously,
So we have these are the diseases which come across along with the some environmental changes or something like that. So there can be blood in the sputum. So if some infection is there, then can be blood may also come out. Then bad smell of the sputum. There can be some infections like pneumonia, tuberculosis, or asthma. So asthma is what? Difficulty in taking breath. So difficulty in taking breathing, that may be due to the congestion, or that can be due to the some deposition is there. So your oxygen going inside will be less and carbon dioxide going outside will be less. So this is how carbon gets more deposit into lungs and oxygen supply will be less. Then there can be wheezing. Wheezing means some type of sound comes, like suppose there is a congestion or there is some problem in the lungs. So there can be a sound of like a small continuously sound comes out. So a person can sitting next to the person can feel that sound of breathing, that is called as wheezing of the lungs. Then it can be expectoration or productive cough. Whatever we are eating, that gets converted into cough and it get deposited into lungs. So these are the various lungs diseases which a person come across. Yes, ma'am. Hello. Christina ma'am, can you hear me? Ma, yeah, yes ma'am, yes ma'am. Ma'am, is my voice audible? Yes, yes. Yeah. ఇప్పటి వరకు ఊపిరితిత్తులు మెయిన్ కీ రోల్ తెలుసుకున్నాం కదా. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల గురించి ఈ స్లైడ్ లో మనం తీసుకోవచ్చు. ఊపిరితిత్తులు అనేవి చాలా సున్నితమైన అవయవాలు. అవి ఒక స్పాంజ్ లాగా, అంటే మెత్తని స్పాంజ్ లాగా ఉంటాయి. అవి చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు అంటే మనం గాలి పీల్చినప్పుడు ఏమైనా ఫారిన్ బాడీస్, అంటే మనం పీల్చుకోదగినవి, మన శరీరానికి మన దేహానికి అవి పడనివి ఏమన్నా మనం పీల్స్తే గనక మన శరీరం ఒకలాంటి సిమ్టమ్స్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. అది ఏ రూపంలోనూ అంటే దగ్గు రూపంలో, లేదంటే కఫం రూపంలో, లేదంటే కొన్నిసార్లు ఉమ్ములోని రక్తం పడటం, లేదంటే కొన్నిసార్లు ఈ ఫ్లమ్ అంటే శ్లాష్మం అంటాం కదా, అది చాలా నీసు వాసన కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనం పీల్చే గాలిలో, మనం ఉండే ప్రదేశంలో పీల్చే గాలిలో ఏమైనా తేడా ఉంటే, అంటే పొల్యూషన్ కి సంబంధించిన కారకాలు ఏమన్నా ఉంటే గనక మనం అది పీలిస్తే గనక మన దేహం వెంటనే దగ్గు రూపంలో సిమ్టమ్ ఇస్తుంది అనమాట. అలా విపరీతమైన దగ్గు వస్తుంటే గనక దాన్ని కోరింత దగ్గు అంటాము. లేదంటే న్యూమోనియా అనే వ్యాధి వస్తుంది. న్యూమోనియా వ్యాధి అంటే అది కూడా ఊపిరితిత్తులకు సంబంధించింది. ఊపిరితిత్తుల్లో న్యూమోకోకస్ బ్యాక్టీరియా అనేది చేరిపోవడం వల్ల ఊపిరి తీసుకోవడంలో చాలా కష్టం అవుతుంది పేషెంట్స్ కి. దాన్ని న్యూమోనియా వ్యాధి అంటాము. అదే టీబీ వ్యాధి అయితే ట్యూబర్కులోసిస్ అనే మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే సూక్ష్మజీవి లంగ్స్ లో ఈ బ్రాంకియోల్స్ లోని చిన్న చిన్న కణాలని చెప్పాం కదా, ఆల్వియోలైలో పేరుకుపోవడం వల్ల టీబీ వ్యాధి వస్తుంది. ఈ టీబీ వ్యాధి వచ్చినప్పుడు విపరీతమైన దగ్గు వస్తుంది. ఆ దగ్గులో ఫ్లమ్ పడిపోతుంది. శ్లేష్మంలో రక్తం కూడా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ శ్లేష్మము విపరీతమైన చెడు వాసన, దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది. ఆ శ్లేష్మంలో రక్తం పడుతుంది. ఇవన్నీ కూడా కొన్ని రకాల ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించింది. అలాగే ఆస్మా చూసుకున్నట్లయితే ఆయాసం అని చెప్తాము. అసలు ఆయాసం ఎందుకు వస్తుంది అంటే ఈ ఆల్వియోలై అని చెప్పుకున్నాం కదండి, చిన్న చిన్న ద్రాక్ష గుత్తులు లాంటివి, అవి వాపు వస్తాయి అనమాట. అవి ఎందుకు వాచిపోతాయి అంటే అక్కడ బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల, వాపు రావడం వల్ల శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని మనం అలాంటి కండిషన్ ని మనం ఆస్మా అంటాము. తర్వాత చూసుకున్నట్లయితే వీజింగ్ అంటే ఏంటి అంటే ఒకలాంటి సన్నని గురకలాంటి శబ్దం అన్నమాట. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నప్పుడు పిల్లి కూత లేదంటే గురకలాంటి శబ్దాన్ని మనం వీజింగ్ అంటాము. ఐదోదిగా చూసుకున్నట్లయితే ఎక్స్పెక్టరేషన్ అని చెప్తాము. అది ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కూడా ఒకలాంటి గురక, మనం స్టెత్ తో గనక మన ఊపిరితిత్తుల మీద పెట్టి చూసినట్లయితే ఒకలాంటి గురకలాంటి సౌండ్ వస్తుంది. కఫ్, విపరీతమైన దగ్గు కూడా వస్తుంది. ఇంకొక కండిషన్ లో ఏం జరుగుతుంది అంటే ఊపిరితిత్తులు చాలా గట్టిగా బిరుసుగా అయిపోతాయి. దాన్ని మనం పల్మనరీ ఫైబ్రోసిస్ అంటాం. పల్మనరీ ఫైబ్రోసిస్ లో ఏం జరుగుతుంది అంటే ఊపిరితిత్తులు గట్టిపడిపోయి అవి
ఆ కణాల దగ్గర అంటే ఆల్వియోలై దగ్గర చుట్టూ కూడా ఇన్ఫ్లమేషన్ వాపులా వచ్చేసి ఊపిరి తీసుకోవడంలో చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఇర్రివర్సిబుల్. దీన్ని మళ్ళీ మనం సుతిమెత్తంగా మార్చలేం. వయసు పెరిగే కొలది కూడా పల్మనరీ ఫైబ్రోసిస్ అనే వ్యాధి వస్తాయి. అందుకని మన ఊపిరితిత్తుల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎస్ మ్యామ్. This can be diagnosed with the help of X-ray or some pulmonary function test. And these are the products. Dhanvanti products from below list may help for our lung diseases. So this can be, there are two different important products from Dhanvantri, that is Respirich powder or Respirich capsule. So all these Respirich powder, when some small problem is there, like it can be something cough related or some expectoration is there or some bad odor is there in the sputum, then this respiratory powder can be taken with with hot water. This can be taken 1 teaspoonful respiratory powder in a twice a day we can take. And rest, if the problem is little bit more, okay, or something, if the problem is continuously, some problem is there in the congestion or some asthmatic condition is there or some any infection is there, then respiratory capsule can be taken. 1 capsule morning, 1 capsule evening. After food, it can be taken. Then Imurich is there, obviously, 2 capsule before food has to be taken. So this is very, very important. If some immunity type of diseases are there, like for example, pneumonia or tuberculosis, then Imurich will helpful in the supportive in case of treatment of pneumonia as well as tuberculosis. Auric 99 lozenges, this can be taken as a chewing tablet. It can be taken as a chewing tablet, or it can be taken in the form of along with the hot milk. So one tablet, chew tablet, or it can be chew, or it can be taken along with the 1 cup of hot milk. And there is another product called Panch Tulsi. So Panch Tulsi, it is again a kind of immunity booster, which can be taken just 4 drops of Panch Tulsi in warm water, lukewarm water, or in tea. It can be taken, and continuously for whole day, this one glass can be taken 2 to 4 times. This Panch Tulsi drops can be utilized. So these are the 4-5 products which will help us to recover this lung diseases, any one of it. And one is Cytostrom IL. That is again a curcumin tablet. With the curcumin will help us to give relief from the throat infections, any kind of throat infection, maybe upper respiratory, in larynx or pharynx, or even in the congestion of cough is there, then it will help us to relieve the cough, and also as an antioxidant as well as anti-cancer. Now, since these are the lozenges and Cytostrom IL tablet, these are the chewable tablet. So it will release the drug, it will release the curcumin in the lungs itself. So the recovery will be more faster as compared to other tablets. Yes, ma'am. యా మ్యామ్. ఇప్పుడు మనం ఊపిరితిత్తులకు సంబంధించి ఏ వ్యాధులు మనలో వస్తాయో, మన శరీరంలో వస్తాయో మనం తెలుసుకున్నాం కదా. మరి వాటికి మన ధన్వంతరి ప్రోడక్ట్స్ ఏంటి అంటే గనక రెస్పిరిచ్ పౌడర్ లేదంటే రెస్పిరిచ్ క్యాప్సూల్స్. పౌడర్ ఫామ్ లో ఉంటుంది, క్యాప్సూల్స్ ఫామ్ లో కూడా ఉంటుంది. రెస్పిరిచ్ పౌడర్ అయితే ఉదయం 1, రాత్రి 1 టీ స్పూన్, అందులోనే స్పూన్ ఉంటుందండి. ఆ స్పూన్ గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని ఉదయం సాయంత్రం కూడా ఇవ్వచ్చు. అలాగే రెస్పిరిచ్ క్యాప్సూల్స్ అయినా సరే ఉదయం 1, సాయంత్రం 1 ఇవ్వచ్చు. అది పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి డోసేజ్ 1, 2 అనేది మనం నిర్ణయించుకోవాలి. అది గోరువెచ్చని నీళ్ళతో ఇచ్చినట్లయితే ఒక్కొక్కసారి మనం 3 పూట్లకు కూడా ఇస్తాము. విపరీతమైన దగ్గు, కంటిన్యూస్ గా ఫ్లమ్ పడిపోతూ ఉన్నట్లయితే 3 పూట్ల ఇచ్చినా దాని వల్ల ప్రాబ్లం లేదు. దాంతో పాటు ఇమ్యూనిటీ ఇచ్చినట్లయితే ఇది ఇమ్యూనిటీని పెంచడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. 2 అరగంట భోజనానికి ముందు ఇచ్చినట్లయితే ఇమ్యూరిచ్ మంచి ఇమ్యూనిటీని పెంచుతుంది. టీబీ పేషెంట్స్ కి, న్యూమోనియాతో బాధపడే పేషెంట్స్ కి మనం ఈ కాంబినేషన్ ఇవ్వచ్చు. అలాగే ఒరాక్ లొజెంజెస్ ఉదయం 1, రాత్రి 1 బుగ్గలో పెట్టుకొని చప్పరించాలి. అలాగే అది ఒకవేళ బుగ్గలో పెట్టుకొని చప్పరించినట్లయితే గనక గోరువెచ్చని పాలలో కలుపుకొని ఉదయం, రాత్రి పడుకొని ముందు తీసుకోవాలి. ఈ అద్భుతమైన కాంబినేషన్ తో పాటు మనకి పంచతులసి ఉంది. పంచతులసి 4 చుక్కలు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని టీ రూపంలో మనం గనుక తాగినట్లయితే మనకుండే గొంతుకు రొంప, దగ్గు,
బొంగురు పోవడం, లేదంటే ఊరికూరికి కొంతమందికి జలుబు చేస్తూ ఉంటుంది, తుమ్ములు వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ పరిపూర్ణ ఉపశమనం ఈ కాంబినేషన్ అండి. దీంతో పాటు ఒరాక్ తో పాటు సైటోస్టోమ్ ఐఎల్ అని ఉంది. ఇది యాంటీ క్యాన్సర్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ కి పైన్ కాంబినేషన్ తో పాటు సైటోస్టోమ్ ఐఎల్ ఇవ్వచ్చు, లేదంటే పంచతులసితో పాటు ఒరాక్ ఇమ్యూరిచ్ రెస్పిరిచ్ పౌడర్ కానీ రెస్పిరిచ్ క్యాప్సూల్స్ కానీ ఇవ్వచ్చు. ఈ ఒరాక్ లోని లేదంటే ఈ సైటోస్టోమ్ ఐఎల్లో ఉండే కర్క్యూమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ కణాలతో పోరాడి క్యాన్సర్ లేకుండా కంప్లీట్ గా నయాన్ని ఇస్తుంది, పైన నయం అయ్యేలా చేస్తుంది. పైన చెప్పిన పొడి దగ్గవచ్చు, లేదంటే ఫ్లమ్ తో కూడిన దగ్గవచ్చు, రొంప, లేదంటే కొంతమందికి అస్మాన్ చీమిడి కారుతూ ఉంటుంది, విపరీతమైన తుమ్ములు, గొంతుకు రొంప, గొంతు బొంగురు పోవడం, టీబీ, ఆస్మా, ఇలాంటి ఏ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధికైనా సరే ఈ కాంబినేషన్ ఇచ్చినట్లయితే పరిపూర్ణ ఉపశమనం మనకు కలుగుతుంది. ఎస్ మ్యామ్. Now the next one is skin system. Now skin, as we all know that it is the largest organ of our body and it controls the temperature, pressure and pain receptors. It has got these are the three different receptors. It has got temperature, pressure as well as pain. Now what are the functions? Functions, as you all know that it protects our internal organ, it acts as a cushioning, it is acting as a waterproof for our whole body. It excretes salt and it excretes urea and it also regulates the temperature. Yes, ma'am. యా మ్యామ్. తర్వాత మనం చూసుకున్నట్లయితే స్కిన్ సిస్టమ్ అంటే మన చర్మం గురించి ఇప్పుడు తెలుసుకోవచ్చు. మన చర్మం అనేది అతిపెద్ద అవయవం. మానవ శరీరంలో ఉన్న అతిపెద్ద అవయవం ఏంటి అంటే మన చర్మం అనే చెప్పుకోవచ్చు. మన చర్మం 3 రకాలుగా అది మనకు ఉపయోగపడుతుంది. ఏంటి అంటే అసలు దాని మెయిన్ కీలక పాత్ర ఏంటి, శరీరానికి ఎందుకు భగవంతుడు చర్మంతో కప్పాడు అంటే దాని లోపల కండరాలు, నరాలు, ఎముకలు, మాంసము ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిపైన మంచి ఆకృతి, మంచి ఆకారం, మంచి శరీర నిర్మాణానికి దేవుడు ఇవన్నీ అవయవాలను కూడా చర్మంతో కప్పాడు. ఈ చర్మం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే టెంపరేచర్ అంటే బయట ఉన్న ఉష్ణాన్ని మేనేజ్ చేయడానికి కాపాడుతుంది. అది ఎక్కువ ఉష్ణం అవ్వచ్చు, హీట్ అంటాము, తక్కువ ఉష్ణం అవ్వచ్చు అంటే చల్లదనం అవ్వచ్చు అని కూడా చెప్పొచ్చు. తర్వాత ప్రెషర్ అంటే ఒత్తిడి, విపరీతమైన వేడిని తట్టుకుంటది, అలాగే చలిని కూడా తట్టుకోగలుగుతుంది. అలాగే పెయిన్ రిసెప్టర్స్, ఏదైనా మనం వేడి వస్తువు టచ్ చేస్తే మనం వేడి తగిలింది అని చెప్పడానికి, చల్ల వస్తువు పట్టుకుంటే చలి తగిలింది అని చెప్పడానికి, ఏదైనా మనకి నొప్పి కలిగినట్లయితే పెయిన్ రిసెప్టర్స్ అంటాం. ఇవన్నీ కూడా మన చర్మం తెలియజేస్తుంది. చర్మం ఇంకా మనకి ఎందుకు పనిచేస్తుంది అంటే మనలో ఉండే ఎక్సెస్ వేస్ట్ మెటీరియల్ ని చెమట రూపం ద్వారా బయటకి పారద్రోలుతుంది. అంతేకాకుండా ఇదొక వాటర్ ప్రూఫ్ అని కూడా చెప్పుకోవచ్చు. వేస్ట్ మెటీరియల్స్ ని పోగొడుతుంది, వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. టెంపరేచర్ ని అంటే ఉష్ణాన్ని రెగ్యులేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎస్ మ్యామ్. Now the skin diseases. Skin diseases include psoriasis, eczema, urticaria, or it is in general it is called itching or rashes or skin allergy. These are the few diseases which come across. These are the very simple, I mean to say, normal diseases which any person come across, especially eczema is there or itching, rashes, skin allergy. There are different types of skin allergy a person come across. Yes, ma'am. And psoriasis is a autoimmune disease. Yes. యా ఎస్ మ్యామ్. మరి చర్మానికి సంబంధించిన వ్యాధులు ఏంటో ఈ స్లైడ్ లో తెలుసుకోవచ్చు. మొదటగా అయితే సోరియాసిస్ అని చెప్పుకున్నాం. సోరియాసిస్ అంటే చర్మం అంతా డ్రైగా ఎండిపోయినట్టు అయిపోతుంది, పొలుసులు లాగా ఊడిపోతూ ఉంటుంది. ఎగ్జిమా అంటే తామర, గజ్జి, దురద, ఇవన్నీ కూడా ఎగ్జిమా అని చెప్తాము. మూడోదికి వచ్చేసరికి అట్రికేరియా అంటే ఇచ్చింగ్, విపరీతమైన దురదలు వస్తూ ఉంటాయి. దురదలు ఎప్పుడైతే గోకుతామో అక్కడ ర్యాషెస్, దద్దుర్లు కూడా తేలుతూ ఉంటుంది. వీటిని అటికేరియా అంటాము. నాలుగోదిగా చూసుకుంటే స్కిన్ అలర్జీస్ అంటే చాలా సెన్సిటివ్, చర్మం సున్నితంగా ఉండి కొంచెం ఎండలోకి వెళ్తేనే ఎర్రబారిపోవడం, లేదంటే నల్లగా అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా స్కిన్ అలర్జీస్ అని చెప్తాం. ఇవి చర్మం సంబంధించిన వ్యాధులు. ఎస్ మ్యామ్. There can be some other issues like wrinkles, where the skin gets, wrinkles are there on the skin completely, or even on the side of the eyes, you can see the wrinkles. Some dark circles are there below the eyes. You can see the dark circles. There can be acne or pimples. Now, these acne can be related to some other infections also, bacterial infections. Pimples, like normally it occurs when there is some hormonal imbalance. So there can be formation of pimples, especially in the teenage, we can see more and more pimples. And if the bacterial infection is there, then it becomes a kind of acne where you can see some big type of pimples. Hyperpigmentation is there, means
the skin become little darker. Some of the patches are there where the skin become darker. That is called hyperpigmentation. And melasma. Melasma is again a type of pigmentation. So there is a type butterfly shape of darkness comes on the face, that is called as melasma. These are the different types of skin issues a person can come across. Yes, ma'am. యా మ్యామ్. ఇంకా పైన చెప్పుకున్న 5 రకాలే కాకుండా ఇంకా ఏమి చర్మానికి సంబంధించినవి ఏంటి ఉన్నాయి అంటే వ్రింకిల్స్, అంటే చిన్న వయసులోనే ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే వృద్ధాప్యంలో ఉండే లక్షణాలు చర్మం ముడతలుగా ఉండి చర్మం ఒళ్ళిపోయినట్లు అవ్వడం ఒకటైతే, ఇంకొకటి ఏంటంటే డార్క్ సర్కిల్స్, కళ్ళ కింద నల్ల మచ్చలు. అంటే ఎవరైతే నిద్ర తక్కువ ఉంటుందో, కొంతమంది నిద్ర సరిపడా ఉన్నా సరే కళ్ళ కింద నల్ల మచ్చ పింపుల్స్ అంటాం. ఏక్ని అంటే విపరీతమైన మొటిమలు. 2 చెంపల వైపు కూడాను విపరీతమైన మొటిమలు, లేదంటే మొఖ భాగం నుదురు కింద గడ్డం దగ్గర 2 చెంపల భాగంలో కూడా విపరీతమైన చిన్న చిన్న మొటిమలు ఉంటాయి. అదే పెద్ద పెద్ద పింపుల్స్ అయితే ఎక్ని అని చెప్పుకుంటాము. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ద్వారా కూడా రావచ్చు. కొంతమందికి డాండ్రఫ్ ఉండడం వల్ల కూడా రావచ్చు. అదే 4వదిగా చూసుకున్నట్లయితే హైపర్ పిగ్మెంటేషన్. హైపర్ పిగ్మెంటేషన్ అంటే హైపర్ అంటే ఎక్కువ, పిగ్మెంటేషన్ అంటే ముదురు రంగులో వచ్చే మచ్చలు. చెంపలు 2 చెంపల వైపు దవడ భాగంలో కానీ బుగ్గల మీద కానీ ముదురు రంగులో మచ్చలు వస్తూ ఉంటాయి. దీన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటాము. మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువగా సెక్రీట్ అయిపోవడం వల్ల అక్కడ పిగ్మెంటేషన్ వస్తుంది. 5వదిగా చూసుకున్నట్లయితే మెలాస్మా. మెలాస్మా అంటే ఏంటంటే మంగు మచ్చలని ఎలా గుర్తిస్తాము అంటే బటర్ఫ్లై ఆకారంలో ముదురు రంగు మచ్చలు ఉంటాయి. వీటిని మెలాస్మా అంటాం. సో వీటినన్నిటిని మన ప్రోడక్ట్స్ ఎలాగ మనం కంట్రోల్ చేయాలి ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్ లో చూడొచ్చు. ఎస్ మ్యామ్. So these are the various products for the skin diseases, facial issues, or any kind of skin diseases we have. Now there is a range you can see. Okay. So you have to select few of them depending upon the requirement. No need to give the complete basket to every person. Depending upon the requirement, you can select. Like for example, neem face wash. This can be a kind of cosmetic product also. Neem face wash. It contains neem and turmeric in the face wash, which is very can be useful for anti-acne or anti-pimple pigmentation also. Turmeric can be for the pigmentation. So use neem and turmeric face wash twice a day. So this will be useful for the treatment of pimples and acne. Then almond honey nourishing cream, where you can see some wrinkles or some dryness is there. Then this almond honey nourishing cream can be given. Then we have peach olive moisturizing cream. When more dryness is there in the skin, sometimes it happens that during the winter season, or now you can see in north especially, there is a continuous breeze is there, and this breeze is not very soothing. It is very harsh breeze. So that time the skin become very dry. So in this time, this peach olive moisturizing cream can be used before sleeping or before going to bed. Every night this can be put on the face. Then we have omega rich. Omega rich is very important, which contains what? Omega 369 in the capsule, omega rich capsule. So this omega 369, it helps for the hormonal balance, especially for the acne and pigmentation. Then we have Emurich. Emurich is almost in everywhere, in all the basket. Emurich is there. Emurich can be taken before food, 2 to 2 capsule. Then we have spirulina. Spirulina, why? Because of the protein content. It contains 60 to 70% of protein is one spirulina tablet. So for the face, for the skin diseases, spirulina is very important, especially when for the wrinkles also. This gives the glow to the skin. And calories due to max, when calcium content or calcium deficiency is there, especially in case of teenagers, we can see some white patches on the skin. Then it shows the symptoms of calcium deficiency, or even the vitamin D2 deficiency is there. Then this calories D2 max is very important. So depending upon the requirement of every person, a basket can be chosen, especially for acne. Neem face wash, omega rich and Emurich and spirulina is there. For calcium deficiency, skin calcium deficiency, calories can be given. For dryness of skin and for some nutrition if required, then this peach olive and almond honey nourishing cream can be utilized, can be applied every night before going to the bed. Yes, ma'am.
యా మ్యామ్. మరి ఇప్పుడు చర్మ సౌందర్యానికి మన చర్మాన్ని సంరక్షించుకోవడానికి ధన్వంతరి వారి ప్రొడక్ట్స్ ఏమేమి ఉపయోగించాలి అంటే, ఎక్కువగా ఎవరికైనా మొటిమలు ఉన్నా, లేదంటే ముఖం జిడ్డుగా అయిపోతున్నా, లేదంటే ముఖం డ్రైగా అయిపోతున్నా, మొదటగా వాడాల్సిన ప్రోడక్ట్ ఏంటి అంటే నీమ్, లేదా అంటే వేపాకుతో తయారు చేసిన, లేదంటే పసుపుతో తయారు చేయబడిన ఫేస్ వాష్, మన ధన్వంతరి ఫేస్ వాష్ ఉంది. దాంతో ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా చక్కగా కడుక్కున్నట్లయితే మంచి ఉపశమనం దొరుకుతుంది. దాంతో పాటు కూడా ఆల్మండ్ ఆల్మండ్ హనీ క్రీమ్, ఇది నరిషింగ్ క్రీమ్, అంటే చర్మాన్ని మంచి పోషణ అందిస్తుంది. అంటే చర్మం ఎక్కడ ముడతలు లేకుండా ఉండేలా చూస్తుంది. అలాగే ఎక్కువగా ఉండే పింపుల్స్ ని, లేదంటే పింపుల్స్ తగ్గిపోయాక వచ్చిన మచ్చల్ని పోగొట్టడంలో కూడా ఆల్మండ్ హనీ నరిషింగ్ క్రీమ్ అని చెప్తాము. అలాగే ఇది డ్రైనెస్, ఎక్కువగా చర్మం పొడిబారిపోయినట్లు ఉన్నట్లయితే ఈ ఆల్మండ్ హనీ ఇవ్వచ్చు. అలాగే రాత్రిపూట దీన్ని అప్లై చేయాలి. పీచ్ ఆలివ్ క్రీమ్ కూడాను, ఇది మాయిశ్చరైజింగ్ క్రీమ్, అంటే మన శరీరాన్ని, మన చర్మం యొక్క తేమను మెయింటైన్ చేయడానికి ఈ క్రీమ్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది కూడా పడుకునే ముందు రాసుకోవాలి. ఇది కూడా డ్రైనెస్, అంటే చర్మం ఎక్కువగా పొడిబారిపోయినట్లయితే అటువంటి టైంలో ఈ పీచ్ ఆలివ్ క్రీమ్ రాయాలి. దీంతో పాటు ఒమేగా రిచ్ ఇచ్చినట్లయితే, ఒమేగా రిచ్ లోనే ఉన్న ఒమేగా 3, 6, 9 అనే ఫ్యాటీ యాసిడ్స్, వీటిని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాము. అంటే శరీరానికి ఎంతో అత్యవసరమైన ఉపయోగకరమైన ఫ్యాటీ యాసిడ్స్. వీటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమీ లేకోకుండా, పింపుల్స్ అవి రాకుండా, చర్మం చక్కగా మంచి గ్లో వచ్చేలాగా ఒమేగా రిచ్ ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఇమ్యూరిచ్ 2 పూట్ల తినక ముందు వేసుకున్నట్లయితే మంచి రోగనిరోధక శక్తిని, అందులో ఉండే ఇమ్యూనోగ్లోబులిన్, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. దాంతో పాటు స్పిరులినా వాడితే మంచి ప్రోటీన్ ఫుడ్ ఏంటి అంటే అది స్పిరులినా అంటే అదొక రకమైన నాచు. ఓకే, ఇది 2 టాబ్లెట్స్ ఉదయం రాత్రి తిన్న తర్వాత వేసుకున్నట్లయితే ఒక్క టాబ్లెట్ లో దగ్గర దగ్గర 60-70% ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ఈ స్పిరులినా వేసుకోవడం వల్ల ప్రోటీన్ అధిక శాతంలో మన శరీరానికి అంది, మన చర్మం చాలా గట్టిగా ఉండి చక్కగా పొడిబారకుండా గ్లో పెరగడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటు క్యాలరిచ్ D2 Max వాడినట్లయితే కొంతమందికి ముఖం పైన తెల్లని మచ్చలు, చిన్న చిన్న మచ్చలు కనపడుతుంటాయి. అదేంటి అంటే డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల, విటమిన్ డెఫిషియన్సీ వల్ల మచ్చలు, కాల్షియం డెఫిషియన్సీ అని కూడా మన చర్మం సంకేతాన్ని ఇస్తుంది. అలాంటప్పుడు వీటితో పాటు క్యాలరిచ్ D2 Max కూడా ఇవ్వచ్చు. ఏ వ్యక్తికి అయితే, ఏ పేషెంట్ కి ఎలాంటి వ్యాధో మీరు చూసి దాన్ని బట్టి ఈ ప్రోడక్ట్స్ ని మీరు సజెస్ట్ చేస్తే గనక చర్మానికి సంబంధించిన ఎలాంటి వ్యాధినైనా కంప్లీట్ ఉపశమనం, ముఖ్యంగా సోరియాసిస్, ఎగ్జిమా అటువంటి వాటికైతే ఇమ్యూరిచ్ క్రీమ్ లా తయారు చేసి దానిపైన లేహ్యం లాగా రాస్తే చర్మం ఎంతో శుతిమెత్తగా అయ్యి ఎలాంటి మచ్చ లేకుండా ఉపయోగపడుతుంది. ఇమ్యూరిచ్ క్రీమ్ లా చేసి పింపుల్స్ పైన రాసినా కూడా తగ్గుతుంది. ఎస్ మ్యామ్. Okay. Now, same way we have some other products for skin diseases. Okay, almond honey nourishing cream, peach olive moisturizing cream, and detoxify. Detoxify is there just to clean the skin so all the toxins which get deposited under the or below the skin, which will be taken care by detoxify, Emurich as well as spirulina. So here only the next another drug which has been taken, or another bottle we have taken, that is detoxify. Rest are the same. Yes, ma'am. యా మ్యామ్. సోరియాసిస్ చర్మ వ్యాధిలో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఆల్మండ్ హనీతో పాటు పీచ్ ఆలివ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ తో పాటు డీటాక్స్, ఇమ్యూరిచ్ స్పిరులినాతో పాటు ఒమేగా రిచ్ తో పాటు డీటాక్స్ గనుక మనం యాడ్ చేస్తే డీటాక్సిఫై చేస్తుంది. అంటే మన బాడీలో ఉండే విష పదార్థాలన్నిటినీ, అక్కర్లేని వ్యర్థాలన్నిటినీ శరీరంలో, అది మలం రూపంలో కానీ చెమట రూపంలో కానీ బయటికి నెట్టివేయబడతాయి. సో మన శరీరాన్ని శుద్ధీకరించడానికి, అంటే మన రక్తంలో శుద్ధం అవడం, అంటే క్లీన్ చేయడానికి డీటాక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పైన చెప్పుకున్న ప్రోడక్ట్స్ అన్నిటితో పాటు కూడా డీటాక్స్ యాడ్ చేసినట్లయితే ఈ వ్యర్థాలన్నిటిని బయటికి తరిమివేసి మన చర్మం చాలా ఆరోగ్యంగా చక్కగా మనం కాపాడుకోగలుగుతాం. ఎస్ మ్యామ్. Now the hair problems. Every person is facing this problem. Okay, right from the teenagers to the, like, every woman, every man is facing this problem. That is what hair problems. What are the reasons here? We can see the various region, like hormonal changes are there, then infected scalp is there, because nowadays if we don't get the pure water to wash our hair, even we don't get the good shampoo or something, some very good like whatever shampoos and other things we are getting some all mixed with chemicals.
Similarly, some lifestyle issues are there. Proper health, proper sleep is not there, proper food is not there. So even the or the protein content is less in our body, then that person can have a hair problem. Unnatural treatment of hair, like nowadays people are going for very different types of treatment for the hair, which are very chemical based treatment. So that damage the hair structure, that damage the hair protein, that damage the hair luster. Medical reasons for hair loss. Some people, those who are taking continuous medication, some chronic diseases are there, like for example, in cancer or in arthritis or even in diabetes or some hypertension, people take continuous medication. So these medications also may be the cause for hair loss. So these are the various reasons where a person come across the hair problems. Yes, ma'am. యా మ్యామ్. రీజన్స్ ఫర్ హెయిర్ ప్రాబ్లమ్స్ ప్రస్తుత రోజుల్లో చూసుకున్నట్లయితే ప్రతి ఇంట్లో కూడాను విపరీతమైన జుట్టు రాలిపోవడం అనే సమస్యను ఎక్కువగా గమనిస్తున్నాం. అసలు జుట్టు ఎందుకు ఎక్కువగా రాలిపోతుంది అంటే మొదటగా కారణం ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే హార్మోన్స్ సరైన మోతాదులో ఉత్పన్నం అవ్వక శరీరం ప్రోటీన్ ని లూజ్ అయిపోయి విపరీతమైన జుట్టు రాలిపోతూ ఉంటుంది. అదొక సమస్య అయితే, రెండోదిగా ఏంటి అంటే ఇన్ఫెక్టెడ్ వాటర్. ఏ వాటర్ పడితే ఏ నీరు పడితే ఆ నీరు మనం తాగుతూ ఉంటాం. ఆ నీటిలో శుద్ధ ఎక్కువైపోవడం, లేదంటే నీటిలో కెమికల్స్ ఎక్కువగా కలిసిపోవడం. అంటే పొల్యూటెడ్ వాటర్ కనుక మనం యూజ్ చేసినట్లయితే అది దాంతో తలస్నానం చేసినా, లేదంటే మనం నోటి ద్వారా తాగినా సరే ఈ ప్రోటీన్ అనేది పోవడం వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతూ చుండ్రు పట్టుతూ ఉంటుంది. అలాగే మూడోదిగా చూసుకున్నట్లయితే లైఫ్ స్టైల్ ఇష్యూస్. అంటే మన ఇష్టానుసారంగా జీవించడం. అంటే టైం గాని టైంలో పడుకోవడం, టైం గాని టైంలో తినడం, తర్వాత ఏ షాంపూ పడితే ఆ షాంపూ, ప్రతి అడ్వర్టైజ్మెంట్ చూసి అన్ని రకాల షాంపూలు మన మీదే ప్రయోగించుకోవడం వల్ల మన జుట్టు కూడా విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. నాలుగోదిగా చూసుకున్నట్లయితే అన్‌నాచురల్ ట్రీట్మెంట్ ఆఫ్ హెయిర్ అంటే విపరీతంగా కెమికల్ ట్రీట్మెంట్స్ ని ఇస్తూ ఉంటాం. అంటే జుట్టుకి రంగులు వేస్తూ ఉంటాము, డైస్ వేస్తూ ఉంటాము, ఏవేవో కలర్ షాంపూస్ వచ్చేసి అవన్నీ వాడడం వల్ల, కెమికల్స్ ని మనము మన తలపైన ఉంచుకోవడం వల్ల న్యాచురల్ ప్రోటీన్ పోయి ఈ జుట్టు విపరీతంగా రాలిపోతూ ఎర్లీగా గ్రే కలర్ లో, అంటే చాలా చిన్న వయసులోనే తెల్లగా అయిపోతుంది, జుట్టు విపరీతంగా రాలిపోతుంది. తర్వాత ఐదోదిగా చూసుకున్నట్లయితే మెడికల్ రీజన్స్ ఫర్ హెయిర్ లాస్. ఎక్కువగా జుట్టు రాలిపోవడానికి వేరొక కారణం కూడా ఉంటది. అది మెడికల్ రీజన్. అంటే ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ లో కీమోథెరపీ, రేడియేషన్ ఇచ్చినప్పుడు జుట్టు విపరీతంగా రాలిపోతుంది. అలాగే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన ఈ ఆర్థరైటిస్, కీళ్ళవాతం ఇలాంటి ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ లో కూడా జుట్టు విపరీతంగా రాలిపోతుంది. డయాబెటిస్, షుగర్ వ్యాధిగ్రస్తులకి, బీపీ వ్యాధిగ్రస్తులకి, ఇంకా క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల, వాళ్ళలో శరీరంలో వేడి ఉత్పన్నం ఎక్కువగా ఉండడం వల్ల, వేడి చేయడం వల్ల కూడా విపరీతమైన జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఈ పైన చెప్పుకున్నవన్నీ జుట్టు రాలిపోవడానికి విపరీతమైన కారణాలు. ఎస్ మ్యామ్. There can be immature graying of hair, there can be no hair growth, there can be hair fall or split hair, dandruff, itching of the scalp, and these are the chai and other things. These are the various hair problems a person come across, baldness and other things, So just go through it, madam. యా మ్యామ్. తర్వాత ఇంకా జుట్టులో కూడా ఇంకా ఏంటి అంటే ఏమేమి సమస్యలు మనం చూసుకుంటూ ఉంటాం అంటే ఇమెచ్యూర్ గ్రేయింగ్. అంటే చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వచ్చేయడం, కొంతమందికి ఏమో అసలు జుట్టు రాకుండా ఉండడం, పుట్టుకతోనే నున్నని గుండులాగా వస్తూ ఉంటారు. కొంతమంది చిన్న పిల్లల్లో కూడాను అసలు జుట్టు మొలకలే ఉండదు. ఆ తర్వాత హెయిర్ గ్రోత్ అసలు ఉండదు, జుట్టు ఎదుగు ఉండదు, అలాగని తగ్గిపోతూ ఉండదు. కొంతమందిలో అయితే ఎదిగిన జుట్టులో విపరీతమైన స్ప్లిట్స్, అంటే వెంట్రుక చివర్లో స్ప్లిట్స్ అనేవి విభాగించబడి, అంటే ఒక వెంట్రుక 4-5 కింద చిట్లిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే డాండ్రఫ్ ఐదోదిగా చూసుకున్నట్లయితే విపరీతమైన చుండ్రు ఉంటుంది. ఆ చుండ్రు వచ్చినప్పుడు విపరీతమైన దురద ఉండడం వల్ల గోకేసిన తర్వాత అదే చేతులతో మనం ముఖం మీద పాముకోవడం వల్ల మొటిమలు రావడం, ఇలాంటివన్నీ కూడా చర్మం ఈ జుట్టు రాలిపోవడం సమస్యకి కారణాలు. ఎస్ మ్యామ్. Now we have the products from below list may help for your hair problems. So there is again a range of, in the last 4 are same, Omega Rich, Immu-Rich, Spirulina and Calories D2 Max. Now here we have 2 different products which will be helping for our hair for treatment of the list of problems what we have seen. Like for example, the important one is Soumya hair oil. Just head massage with Soma hair oil or at bedtime.
Soumya hair oil contains lots of Ayurvedic aushadhi, lots of Ayurvedic medicinal plants, the extract of that medicinal plant in the oil, which will help us to protect whatever chemical contents or the other pollution or everything which have by which our hair has damaged. So this Soumya hair oil will help us to recover all those such problems. Similarly, after that, like once we massage our oil with Soumya Kesh oil, then in the next day we can use the green tea shampoo or Yoshrich soap for the washing of, that is Dhanvantri charcoal Yoshrich soap for the washing of our hair. This green tea shampoo is very, very effective in the sense because it do not contain any kind of chemical in it. It is very, very natural. All the ingredients which are added into green tea shampoo are very natural. It will not damage the hair at all, and it will stop hair growth, hair fall. It will stop falling of hair. It will stop graying of hair, and what sorts of anti-dandruff, everything, because it contains all very natural Ayurvedic medicinal plants in it. Omega rich, it will give the fatty acids. It will also give the because of the hormonal imbalance, if some problem is occur for the hair fall, then omega rich will help. Immu-rich will help. Uh, it will increase the immunity. Spirulina give the protein content. Alkaline-rich D2 max will give the calcium content. So spirulina and calcium both are important. I mean, protein and calcium both are important for hair growth. So uh, don't just think that calcium and D2 is important only for the skin or only for the bones. Calcium also required for hair growth also. Protein also required for hair growth also. So it can be a combination can be made with the help of this basket. It can be like you can take Soumya hair oil, green tea, Imurich, spirulina, and calorie D2 max, or any other combination can be selected as per the need. Yes, ma'am. యా మ్యామ్. మరి పైన చెప్పుకున్న హెయిర్ ప్రాబ్లమ్స్ కి, జుట్టు రాలుట, ఈ జుట్టు సమస్యలకి మన ధన్వంతరి ప్రొడక్ట్స్ ఏమి ఇస్తున్నాయి అంటే, మొదటగా సౌమ్య హెయిర్ ఆయిల్. సౌమ్య హెయిర్ ఆయిల్ అనేది ఎంతో మంచి అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే తులసి, మందారం, తర్వాత ఈ గోరింట, ఉసిరి, ఇలాంటి నానా రకాలైన మంచి ఔషధ గుణాలు సౌమ్య హెయిర్ ఆయిల్ లో ఉన్నాయి. ఇది రాత్రి పడుకునే ముందు కనుక మన తలకి రాసి మర్దన చేసుకున్నట్లయితే మనకు ఉన్న ఒత్తిడి, ఉదయం నుంచి ఉన్న ఒత్తిడి అంతటిని, స్ట్రెస్ అంతటిని తీసివేసి చక్కటి నిద్ర పట్టేలాగా, చక్కగా హెయిర్ ఫాలికల్స్ లోని ఆ ఆయిల్ వెళ్ళి హెయిర్ ఫాలికల్స్ ని పటిష్టం చేసి హెయిర్ ఫాల్ అవ్వకుండా పనిచేస్తుంది సౌమ్య హెయిర్ ఆయిల్. దాంతో పాటు గ్రీన్ రీడ్ షాంపూతో కనుక మనం తలస్నానం చేసినట్లయితే, వారంలో 2 సార్లు తలస్నానం చేసినట్లయితే, తలస్నానం కూడా కంగారుగా చేయకోకుండా చక్కగా మునివేళ్లతో ఈ షాంపూని స్కాల్ప్ కి తగిలేలాగా చక్కగా రొటేట్ చేసుకున్నట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ అంతా మంచిగా జరిగి ఈ షాంపూ ఎర్లీ గ్రేయింగ్, అంటే చిన్న వయసులోనే ముసలెంటుకలు రాకుండా, హెయిర్ ఫాల్ అంటే జుట్టు రాలిపోకుండా, జుట్టు స్ప్లిట్స్ అంటే చిట్లు రాకోకుండా ఈ గ్రీన్ టీ షాంపూ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది కెమికల్ ఫ్రీ షాంపూ అని మనం చెప్పొచ్చు. దీంతో పాటు మనం యోషిచ్ సోప్ కానీ, చార్కోల్ సోప్ కానీ, సిద్ధార్థ్ కల్ప్ సోప్ కానీ మనం వాడినట్లయితే మన చర్మం ఎంతో సౌందర్యవంతంగా ఉంటుంది, మన జుట్టు కూడా పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే ఇందులో TFM 70% పైనే ఉంటుంది. TFM ఎప్పుడు 70 అబోవ్ ఎక్కువగా ఉన్నట్లయితే అది చర్మానికి చాలా మంచి సబ్ అని మీరు గుర్తించవచ్చు. అలాగే దీంతో పాటు ఒమేగా రిచ్ ఇచ్చినట్లయితే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉన్నట్లయితే హార్మోన్ సమతౌల్యాన్ని అది సరిదిద్ది మంచిగా హార్మోన్ సెక్రీట్ అయ్యేలా చేసి జుట్టు రాలిపోకుండా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇమ్యూనిటీ, మన ఇమ్యూనిటీని పెంచుతుంది. 5వదిగా చూసుకున్నట్లయితే స్పిరులినా మంచి ప్రోటీన్ కి మంచి దివ్యౌషధం అని చెప్పొచ్చు. ఈ ప్రోటీన్ ఇచ్చినట్లయితే అర్లీ విపరీతంగా జుట్టు, అంటే రోజుకి 100 వెంట్రుకలు ఊడితే అది సహజం అని చెప్పుకోవచ్చు. కానీ పూటకి 100 కన్నా ఎక్కువ పైబడి వెంట్రుకలు రాలిపోతూ ఉంటే అది జుట్టు రాలే సమస్య అని మనం దాన్ని నిర్ధారించాలి. 6వదిగా చూసుకున్నట్లయితే కాల్షియం ఓన్లీ ఎముకలకే అని అనుకుంటారు, కానీ కాదు.
ప్రతి అనారోగ్యానికి కూడా కాల్షియం స్పిరులినా రెండు ఇమ్యూరిచ్ ఈ మూడు కామన్ అని మనం చెప్తాము. కాల్షియం ఇవ్వడం వల్ల ఎర్లీ గ్రేయింగ్ అనేది, తర్వాత ఎర్లీగా ఊడిపోవడం, బట్టతల ఇలాంటి సమస్యలను అన్నిటినీ కూడా ఈ పైన చెప్పిన బాస్కెట్ పర్చేజ్ కనుక మనం ఇచ్చినట్లయితే పైన ఉన్న సమస్యలను అన్నిటిని మనం విపరీతంగా మంచి త్వరితమైన తక్కువ సమయంలోనే క్లియర్ చేయొచ్చు. చుండ్రును కూడా మనం నివారించవచ్చు. ఎస్ మ్యామ్. Now we have endocrine system. Endocrine in the sense all the glands which are required, which secretes the hormones. Direct long-term changes using hormones. Functions are like they are very, very important glands which are required for growth, which are required for production and also for the food use. So we have different endocrine, I mean to say the various glands which comprises a complete system called endocrine system. Starting with pineal glands, then we have hypothalamus, pituitary gland, thyroid gland, parathyroid, thymus, adrenals, pancreas, ovaries, and testes. So these are the various glands which are there which secretes the hormone, and all the hormones play very, very important role for the various types of functions in our body. Yes, ma'am. Yes, ma'am. చర్మం తర్వాత మన శరీరంలో మరో వ్యవస్థ ఏంటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ ఏంటి అంటే ఎండోక్రైనల్ సిస్టమ్ అని చెప్తాము. ఎండోక్రైనల్ సిస్టమ్ అంటే ఏం లేదు, రకరకాల గ్రంథులు స్రవించే సిస్టమ్ ని వ్యవస్థనే ఎండోక్రైన్ సిస్టమ్ అన్నాము. ఇందులో చూసుకున్నట్లయితే వీటి ఫంక్షన్ చూసుకున్నట్లయితే ఇది లాంగ్ టర్మ్ గా అంటే దీర్ఘకాలికంగా మనం జీవించినంత కాలం హార్మోన్స్ సెక్రీట్ అవుతూ ఉంటాయి. అసలు హార్మోన్ అంటే ఏంటి అంటే అదొక ప్రోటీన్ లాంటి పదార్థం, అది స్రవిస్తూ ఉంటాయి. ఏ గ్రంథులు స్రవిస్తూ ఉంటాయి అంటే రకరకాల గ్రంథులు మన శరీరంలో ఉన్నాయి. అరికాల నుంచి నడినెత్తి వరకు, నడినెత్తి నుంచి కింద భాగం వరకు కూడా రకరకాల గ్రంథులు ఉన్నాయి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మానవుడు పెరుగుదల, అది శరీరం అవ్వచ్చు, అవయవం అవ్వచ్చు, ఏదైనా పెరుగుదల తరుగుదల అవ్వడానికి ఈ గ్రంథులు ఉపయోగపడతాయి. అలాగే రిప్రొడక్షన్ అంటే పునరుత్పత్తి జరగాలన్నా సరే ఈ హార్మోన్స్ ఎంతగానో కీలకమైన పాత్రను వహిస్తాయి. అలాగే ఫుడ్ యూజ్ అంటే మనకి ఆకలి వేయాలన్నా, మన అన్నం అరుగుదల అవ్వాలన్నా ఈ గ్రంథులు స్రవిస్తేనే అవి అవుతూ ఉంటాయి. ఇందులో మెయిన్ గ్రంథులు ఏంటేంటి అంటే పీనియల్ గ్రంథి అని చెప్తాము, హైపోథాలామస్ గ్రంథి అని చెప్తాము, ఇది చిన్న మెదడు కింద భాగంలో ఉంటుంది. పిట్యూటరీ గ్రంథి అని చెప్తాము, ఇది కూడా అంతే. థైరాయిడ్ గ్రంథి మెడ భాగంలో ఉంటుంది. పారాథైరాయిడ్స్ మెడభాగంలో కింద ఉంటుంది, థైరాయిడ్ గ్రంథి కింద ఉంటుంది, పారాథైరాయిడ్ గ్రంథి. అలాగే థైమస్, ఈ ఈసోఫాగస్ భాగం అంటే మెడ క్రింద భాగంలోనే థైమస్ గ్రంథి కూడా ఉంటుంది. అడెనల్ గ్లాండ్, ఈ అడెనల్ గ్లాండ్ అనేది 2 కిడ్నీల పైన క్యాప్ లాగా ఉంటుంది అడెనల్ గ్రంథి. ప్యాంక్రియాస్ అంటే చేదుకట్టు అని చెప్తాం కదా, ఈ చేదుకట్టు ప్యాంక్రియాస్ ఇది ఒక క్లోమ గ్రంథి అని చెప్తాము. అలాగే స్త్రీలో చూసుకుంటే ఓవరీస్ అంటే అండాశయాల్లో ఉత్పన్నమయ్యే ఓవరీస్ ఈ గ్లాండ్స్ ని, కొన్ని హార్మోన్స్ ని సెక్రీట్ చేస్తాయి. టెస్టిస్ అంటే వృషణాల్లో కూడా ఈ గ్రంథులు సెక్రీట్ అవుతాయి. ఇవి రకరకాల గ్రంథులు కొన్ని రకాల హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి. వాటి ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎస్ మ్యామ్. We'll not go into the detail of everything because it will take much time. So we will just see what are the various products. See, normally what happens, if any hormone, like as we have seen the various types of we will see this slide, hormones imbalance if there, like these are the various hormones, pituitary, thyroid, adrenal, pancreas, ovary and testes. These are the organs by which the various hormones are produced. Pituitary gland, growth hormone. Thyroid, we have thyroxine, which are required for the metabolism. Adrenal, we have which is just a small pair of cap-shaped organs present on the kidney, which secretes cortisone. And pancreas, we have a double gland that secretes insulin that regulates the sugar metabolism. Ovary that secretes estrogen, and this is very, very important for the development of secondary sexual character as well as development of breast in the female. Testes, that is there in the scrotum, which is which secretes testosterone and which is required for the development of many masculine features such as growth of mustache as well as beard, and also for the like this ovary and testes, these are required for the reproductive also. Ma'am, quickly do this.
యా మ్యామ్, ఓకే మ్యామ్. పిట్యూటరీ గ్రంథి చూసుకున్నట్లయితే పిట్యూటరీ గ్రంథి అనేది గ్రోత్ హార్మోన్ ని సెక్రీట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఎముకల్లో ఎదుగుదల, ఎముకలు కణాలు ఎదుగుదలలో ఉపయోగపడుతుంది. థైరాయిడ్ గ్రంథి చూసుకున్నట్లయితే ఇది థైరాక్సిన్ అనే కెమికల్ ని, హార్మోన్ ని రెగ్యులేట్ చేస్తుంది. అంటే థైరాయిడ్ మెటబాలిజం ని రెగ్యులేట్ చేస్తుంది. ఇది ఓవర్ వెయిట్ కానీ లేదంటే వెయిట్ లేకుండా, అంటే బరువు తక్కువగా ఉండడం, సన్నగా అవడం, లావ్ అవడం కూడా ఈ థైరాయిడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎడ్రినల్ గ్లాండ్ చూసుకున్నట్లయితే ఎడ్రినల్ గ్రంథి కార్టిసోన్ అనే హార్మోన్ ని సెక్రీట్ చేస్తుంది. ఈ కార్టిసోన్ అనే హార్మోన్ ఎక్కువగా ఈ ప్రోటీన్స్ ని షుగర్ గా కన్వర్ట్ చేయడానికి కార్టెక్స్ కార్టిసోన్ అనే హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి ఏం చేస్తుంది అంటే ఇన్సులిన్ అనే పదార్థాన్ని సెక్రీట్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే షుగర్ మెటబాలిజం ని రెగ్యులేట్ చేస్తుంది బాడీలో. అందుగురించి ఒకవేళ కొంతమందికి ఎక్కువగా ఇన్సులిన్ ఎక్కువగా ఉంటున్నట్లయితే షుగర్ ఎక్కువ ఉందని చెప్తాము, లేదంటే తక్కువ ఉందని చెప్తాము. ఓవరీస్ గనుక చూసుకున్నట్లయితే అండాశయాలు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ని సెక్రీట్ చేస్తాయి. అవి స్రవించడం వల్ల స్త్రీలలోని బ్రెస్ట్, ఛాతీ ఎదుగుదల, తర్వాత పునరుత్పత్తికి కావాల్సిన హార్మోన్స్, సెక్షువల్ క్యారెక్టర్స్ ని విడుదల చేస్తూ ఉంటాయి. టెస్టిస్ పురుషుల్లో చూసుకున్నట్లయితే కనుక టెస్టోస్టిరాన్ అనే వృషణాల్లో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ సెక్రీట్ అవడం వల్ల అవి మాస్కులైన్ ఫ్యూచర్స్ అంటే గడ్డం రావడం, మీసాలు రావడం, వాయిస్ మారడం, తర్వాత వాళ్ళలో మంచి హైట్ పెరగడం, ఇవన్నీ కూడా టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ చేసే పనులు. ఎస్ మ్యామ్. Yeah. So all these hormones are very, very important for different types of actions in our body. So if any hormone is less or more, then there can be various problems. Okay. So the disorders we will just see, there can be thyroid gland, then the goiter or hypothyroidism, hyperthyroidism, autoimmune thyroid disease. If bone is there, then there can be osteomalacia or osteoporosis. Then metabolic, this can be type 1 diabetes, then it can be malnutrition related diabetes mellitus. This can be a pancreatic disease, obesity, diabetes, or in gonads, like in the reproductive organs are less or more, then it can be pubertal disorders, hypogonadism, bone loss, amenorrhea. In case of growth, there can be malnutrition, including macro and micronutrient. So there can be short stretcher. So all the hormones are very, very important. It can be thyroid, it can be bone, it can be metabolic, gonads, growth, any hormone. So if hormone imbalance is there, then there can be a severe problem in any one of the person. Yes, ma'am. యా మ్యామ్. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ లో చూసుకున్నాం కదా మనం రకరకాల గ్రంథులు, థైరాయిడ్ గ్రంథి, తర్వాత ఎముకల్లో ఉపయోగపడే ఈ విటమిన్స్ చూసుకున్న థైరాయిడ్ గ్రంథి మొదటగా చూసుకున్నట్లయితే థైరాయిడ్ సరిగా ఐరన్ డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చే వ్యాధి ఏంటి అంటే గాయిటర్ లేదంటే హైపోథైరాయిడిజం అంటాం. అదే సెలీనియం అనే పదార్థం మనలో తక్కువ మోతాదులో ఉత్పన్నం అయితే కనుక అది కూడా గైటర్ లేదంటే హైపోథైరాయిడిజం వస్తుంది. అదే ఎక్కువ ఐరన్ ని మన శరీరం ఉత్పన్నం చేస్తే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాము, లేదంటే ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ డిసీజ్ అని అంటాం. అదే ఎముకల్లో చూసుకున్నట్లయితే కాల్షియం, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. అంటే ఎముకలు వాపు, వంకరలు పోతూ ఉంటాయి, ఆస్టియోమాలికేషియా అని కూడా అంటాము. తర్వాత విటమిన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ వల్ల వచ్చేది ఏంటి అంటే ఆస్టియోపోరోసిస్, ఎముకలు గొలబారిపోతూ ఉంటాయి. ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్నట్లయితే ఫ్లోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. తర్వాత మెటబాలిక్ రియాక్షన్స్ లో చూసుకుంటే కౌ మిల్క్ ఎక్కువగా, ఆవు పాలు ఎక్కువగా తీసుకుంటే, కన్సంప్షన్ ఎక్కువగా తీసుకున్నట్లయితే టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. మాల్ న్యూట్రిషన్ అంటే సరైన ఆహారం, మంచి ఆహారం తీసుకోకపోతే మాల్ న్యూట్రిషన్ రిలేటెడ్ అంటే లో షుగర్, డయాబెటీస్ మిలిటస్ అనే వ్యాధి వస్తుంది. కసవ కన్సంప్షన్ అది ఎక్కువగా తీసుకున్నట్లయితే మన క్లోమ గ్రంథిలోని రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత ఎక్కువ హై క్యాలరీస్ కనుక తీసుకున్నట్లయితే, అంటే అధికంగా తిన్నట్లయితే ఒబెసిటీ, ఉబకాయము, అలాగే షుగర్ వ్యాధి కూడా వస్తూ ఉంటుంది. క్రోమియం డెఫిషియన్సీ వల్ల కూడా షుగర్ వస్తుంది. అలాగే గొనాడ్స్, ఈ గ్రంథులు ఏం చేస్తాయంటే ఎండోక్రైనల్ డిస్రప్టర్స్ అంటారు. అంటే ప్యూబర్టల్ డిజార్డర్స్ అని చెప్తాము. అంటే టీనేజ్ కి వచ్చేసరికి కొన్ని ఎదుగుదల ఉండదు. అలాంటి వయసులో వాళ్ళు మెన్సెస్ అవ్వాల్సిన టైంలో మెన్సెస్ అవ్వరు. అంటే పురుషుల్లో చూసుకున్నట్లయితే, మగవాళ్ళలో చూసుకున్నట్లయితే గడ్డం రావడం, మీసం రావడం చాలా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఎనరెక్సియా నెర్వసా అంటాము. అంటే హైపోగనాడిజం, అంటే వాళ్ళలో విపరీతమైన ఛాతి పెరిగిపోవడం కానీ, లేదంటే పురుష లక్షణాలు తక్కువగా ఉండడం, ఎముకలు గుల్లబారిపో ఎదుగుదల అనేది లోపం ఉంటుంది. ఎదుగుదల లోపాన్ని కూడా మాల్ న్యూట్రిషన్ ద్వారానే వస్తుంది. ఎస్ మ్యామ్. So if any type of hormonal imbalance, if you want to keep our body perfect without any kind of imbalance in the hormonal imbalance,
So we have a range of products here again. First and very important is what? Omega rich, because it has got omega 369 omega fatty acid. It is good for pancreas, it is good for skin, it is good for liver. So all and other wherever the fatty acid is important. So omega rich is important. Then we have protein rich W and protein rich G for males and protein rich W for females. Okay. Protein rich W and protein rich G contains different types of Ayurvedic herbs, Ayurvedic jadi booties, which take care of complete body hormonal balances or whatever organs we have seen in this list of different hormones and related disorders. So protein G and protein W will take care of all the imbalances which occur throughout the body. Imurich is important for, as you know that, for growth factors, for lactoferrin growth factor, for insulin growth factor, for continuous growth factor. So Imurich is again important for the complete growth and development of the body. It is also very important. It takes care for the like immunity part of the body. Similarly, calories D2 max, calories, calcium deficiency and vitamin D2 deficiency, and spirulina. So these are the 5 products. Again, depending upon again the requirement, a person can choose either protein rich or omega rich or spirulina or omega rich or spirulina or imurich. Like that, a product can be selected and continuously, one or two product can be continuously taken by even normal person to take care of complete body health. Yes, ma'am. యా మ్యామ్. మనం చెప్పుకున్న ఈ ఎండోక్రైనల్ సిస్టమ్ లో అంటే ఈ రకరకాల గ్రంథులు సరిగ్గా స్రవించకపోతే వాటికి తలెత్తే వ్యాధుల గురించి మనం తెలుసుకున్నాం కదా. మరి ఆ వ్యాధులను ఎలా నిరోధించాలి అంటే మన ధన్వంతరి బాస్కెట్ లో ఏమేమి ఇవ్వాలి అంటే మొదటగా ఒమేగా రిచ్ లోని ఉండే 369 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎంతో అద్భుతంగా చేసి హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసి శరీరానికి కావాల్సిన హార్మోన్స్ ని ఉత్పన్నమయ్యేలా చేస్తుంది. అలాగే అధికంగా ఏమైనా ఊబకాయం లేదంటే కొవ్వుగడ్డలు లేదంటే ఎలాంటి ఫైబ్రాయిడ్స్ సిస్టులు అలాంటి ఏమైనా ఉన్నా కరగడానికి కూడా ఒమేగా రిచ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే రెండోదిగా చూసుకున్నట్లయితే ప్రోటీన్ రిచ్ ఉమెన్ లేదంటే ప్రోటీన్ జనరల్, ప్రోటీన్ రిచ్ ఉమెన్, ప్రోటీన్ జనరల్, ప్రోటీన్ రిచ్ అనేది ప్రోటీన్ రిచ్, ప్రోటీన్ అనే పౌష్టికం మాంసపు కృతులు విపరీతంగా ఉండే ప్రోటీన్ జనరల్. ప్రోటీన్ ఉమెన్ ఏమో స్త్రీలలో ఇవ్వాలి. ఏదన్నా గైనిక్ ప్రాబ్లమ్స్, ఎలాంటి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ప్రోటీన్ ఉమెన్ ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రోటీన్ జనరల్ పురుషులకి ఇచ్చినట్లయితే పురుషుల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తినా సరే ప్రోటీన్ జనరల్ ఇవ్వచ్చు. మరి స్త్రీలలో మెనోపాజ్ లో ఉండే స్త్రీలకి ఏది ఇవ్వాలి అంటే ప్రోటీన్ జనరల్ ఇవ్వాలి. తర్వాత ఇమ్యూనిటీ చూసుకున్నట్లయితే ఇందులో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని తగ్గించి హార్మోన్స్ అన్ని సవ్యంగా ఉత్పన్నమయ్యేలా చేస్తుంది. అలాగే క్యాలరీస్ D2 మ్యాక్స్ 1 ఇచ్చినట్లయితే ఎంతో అద్భుతంగా ఎముకలన్నీ పటిష్టంగా అవుతాయి. అలాగే స్పిరులినా ప్రోటీన్ కి మంచి మంచి 2 స్పిరులినా టాబ్లెట్స్ 1 kg వెజిటేబుల్స్ లేదంటే kg ఫ్రూట్స్ తో సమానం. స్పిరులినా ఇవ్వడం వల్ల ప్రోటీన్ సమతౌల్యాన్ని తీరుస్తుంది. సో ఈ బాస్కెట్ పర్చేస్ ని పేషెంట్ యొక్క వ్యాధిని బట్టి మోతాదుని మనం ఇవ్వాలి. కాంబినేషన్ కూడా ఇచ్చినట్లయితే ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా మనం క్లియర్ చేయొచ్చు. ఎస్ మ్యామ్. So this is all about the various types of hormone imbalance. And ma'am, abhi what we should do? We should continue this or let us finish it because it's 9 o'clock now. Yes, ma'am. And only one has remind, ma'am. Digestive system, you can carry on, ma'am. We will finish with digestive system. Yeah, yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. Or else you can continue, ma'am. Okay. Now, because this will again take another 10 minutes. Yeah. So now the next one is digestive system. Now let us see the structure first quickly. Now in the digestive system, we have oral cavity, esophagus, that is Annanalika. Then we have stomach where the food goes and there is a continuous digestion. Then small intestine and large intestine. In small intestine, we all the digested food, it gets absorbed. The nutrition get absorbed, and in the large intestine, the waste product get deposited from the rectum. It gets removed or it gets excreted from the rectum. Now, another 2 important organs in the digestive system, liver and pancreas. Liver, as you all know, that it secretes lots of hormones. It is very important for the metabolism, anabolism, and catabolism.
and it gives the continuous energy to the body. Then pancreas, we all know that there are two different types of cells, alpha and beta cells, which secretes insulin and glycogen. So that is important for the release of formation of glucose and then conversion of glucose into energy. So function will be what? Processing of the food, absorption of the organic nutrients, minerals, vitamins, and water. So this is, in short, is the structure of digestive system. Yes, ma'am. తర్వాత చూసుకున్నట్లయితే డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ గురించి మనం తెలుసుకోబోతున్నాం. జీర్ణ వ్యవస్థ గురించి తెలుసుకోబోయే ముందు ఈ స్లైడ్ ఒకసారి చూసినట్లయితే, జీర్ణ వ్యవస్థ అసలు ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే మన నోరు నుంచి మొదలవుతుంది. మనం ఆహారం కలుపుకొని నోట్లో పెట్టుకుంటాం. నోట్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే చక్కటి లాలాజలం అనేది ఆటోమేటిక్ గా న్యాచురల్ గానే సహజంగా సెక్రియేట్ అవుతుంది. లాలాజలంతో కలిపి మనం బాగా నవిలి మెత్తని ముద్దగా మింగుతాం. మింగినప్పుడు దాని ఈసోఫాగస్ అంటే అన్నవాహికంలోంచి ఎంటర్ అవుతుంది. ఇది ఒక సన్నని మెత్తటి గొట్టం, సాగి గొట్టం అన్నమాట. ఎంత పెద్ద ముద్ద పెట్టుకున్నా మెత్తగా నవలేసి చక్కగా మింగుడు దిగుతూ ఉంటుంది అనమాట. ఈ ఈసోఫాగస్ అన్నవాహికం నేరుగా ఎక్కడికి వెళ్తుంది అంటే స్టమక్ అంటే ఉదర భాగంలోకి వెళ్తుంది. ఉదరంలో నుంచి స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగు, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగు, ఆ తర్వాత నుంచి మలద్వారం రెక్టంకి వెళ్తుంది. ఇంకొక రెండు ఇంపార్టెంట్ గ్రంథులు ఏంటి అంటే లివర్, కాలేయం అని చెప్పుకోవాలి. కాలేయం అనే అవయవం, తర్వాత ప్యాంక్రియాస్, క్లోమర్ గ్రంథి అనే అవయవాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. మనం ఆహారం నోటి ద్వారా తీసుకున్నది అన్నవాహికంలోంచి ఉదరంలోకి వెళ్ళి ఉదరంలోని ఇంకా మెత్తగా గ్రైండ్ చేయబడి చక్కగా డైజెస్ట్ అయ్యి అది మెత్తని జ్యూస్ లాగా అయిపోయి స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్తుంది, చిన్న పేగులోకి వెళ్తుంది. చిన్న పేగులో ఏం జరుగుతుంది అంటే ఈ జ్యూస్ లో నుంచి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటుంది, రక్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏమైనా మలినాలు వ్యర్థాలు ఉంటే లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగులోకి వెళ్ళిపోయి అక్కడ పేరుకుపోతుంది. ఆ పేరుకున్నదంతా కూడా మలం లాగా మలద్వారం రెక్టం ద్వారం కింద మలం రూపంలో బయటికి నెట్టివేయబడుతుంది. వీటితో పాటు లివర్, కాలేయము, ప్యాంక్రియాస్ కూడాను. కాలేయం ఏం చేస్తుంది అంటే కెటబాలిజం అంటే బ్రేక్ డౌన్, అనబాలిజం బ్రేక్ డౌన్, తర్వాత మెటబాలిజం ని ఫంక్షన్ చేసేలాగా లివర్ కాలేయం ఉపయోగపడుతుంది. అంటే కొన్ని బైల్ జ్యూసెస్ ని సెక్రీట్ చేస్తాయి, కొన్ని రకాల గ్రంథుల్ని జ్యూసెస్ ని స్రవిస్తాయి. అది అరుగుదలలో, జీర్ణ వ్యవస్థ, జీర్ణక్రియల్లో చాలా అద్భుతంగా ఉపయోగపడేలాగా కాలేయం పనిచేస్తుంది. ప్యాంక్రియాస్, క్లోమ గ్రంథి ఏం చేస్తుంది అంటే ఇన్సులిన్, తర్వాత గ్లైకోజన్ ఈ పదార్థాలని సెక్రీట్ చేస్తాయి. అవి కూడా ఒకలాంటి ప్రోటీన్. ఇవి ఎక్సెస్ గా లేదంటే తక్కువగా అయితే మనకు షుగర్ వ్యాధి అనేది మనకు వస్తుంటాయి. వీటి ఫంక్షన్ ఏంటి అని చూసుకున్నట్లయితే ప్రాసెసింగ్ ఫుడ్ ని ప్రాసెస్ చేస్తాయి. అంటే మనం అన్నం కింద మింగేస్తే అది చక్కగా జీర్ణం అయ్యి అసలు మన కంటికి కూడా కనిపించకుండా మలం రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. అన్నం ఎలాగ శక్తిగా మారుతుంది అనేది ఇదంతా ప్రాసెసింగ్ ఆఫ్ ఫుడ్ లో జరుగుతుంది. అబ్జార్ప్షన్ ఆఫ్ ఆర్గానిక్ న్యూట్రియంట్స్, మనం తిన్న ఆహారంలో మనకి కావాల్సిన శక్తికి కావాల్సిన ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ని బ్లడ్ అబ్జార్బ్ చేసుకుంటుంది. మినరల్స్ ని, విటమిన్స్ ని, వాటర్ ని బ్లడ్ అబ్జార్బ్ చేసుకుంది. ఏదైతే మలినాలు వ్యర్థాలు ఉన్నాయో అది మలం ద్వారా యూరిన్ ద్వారా పాస్ అవుట్ అయిపోతుంది. ఎస్ మ్యామ్. Now we will see the various disorders. There can be different types of like it can be acidity, formation of more HCl, and it is coming up and up. That is called esophagus reflux also. Then we have indigestion, continuous outside food or like lifestyle is quite easy, no physical activity. Then there can be, or some other oily or fried food if continuously taken, then there can be problem of indigestion. Then anorexia or low appetite. There are so many people, those who come across this, like the people do not feel hungry. Okay, that can be anorexia or low appetite. Or there can be formation of gases. Continuous gas formation is there. Or another problem is bowel obstruction. These are the various digestive disorder a person come across, and this can leads to a very complicated situation, because if your stomach is not clean, or if your then a continuous gases are there, then person can feel very irritated or very discomfort. Yes. యా మ్యామ్. డైజెస్టివ్ డిజార్డర్స్ జీర్ణ వ్యవస్థలో సరిగా లేకపోతే మనకి ఎలాంటి వ్యాధులు వస్తాయి అంటే మొదటగా చెప్పుకునేది ఏంటి అంటే ఎసిడిటీ. విపరీతమైన యాసిడ్ సెక్రీట్ అయిపోతుంది. మన ఉదరంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది సహజంగానే సెక్రీట్ అవుతూ ఉంటది. అది ఆహారాన్ని డైజెస్ట్ చేయడంలో, లేదంటే బ్రేక్ డౌన్, చిన్న చిన్న పదార్థాలుగా బ్రేక్ డౌన్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. యాసిడ్ ఉత్పత్తి ఎక్కువగా జరగడం వల్ల, లేదంటే విపరీతమైన కారం, మసాలాలు, ఎక్కువ జంక్ ఫుడ్స్ తిన్నట్లయితే, సరిగ్గా నమిలి మింగకుండా
మింగేస్తే గనక సరిగ్గా నమలకుండా ఆహారం మింగినట్లయితే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తాము. అధికంగా కారం, మసాలాలు, వేపుళ్ళు తీసుకున్నట్లే ఎసిడిటీ ప్రాబ్లం చూస్తాం. రెండవదిగా చూసుకున్నట్లయితే ఇండైజెషన్ అంటే సరైన అరుగుదల ఉండదు. డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి సరిగ్గా సెక్రీట్ అవ్వకపోవడం వల్ల, సరిగ్గా తినకపోవడం వల్ల లాలాజలం సరిగ్గా సెక్రీట్ అవ్వకోకుండా సరిగ్గా నమలకుండా మింగేస్తాం. అది ఎనరెక్సియా అంటే ఆ లో అప్టైట్ అంటే ఆకలి వేయదు అనమాట. ఆకలి వేయకపోవడాన్ని అనరెక్సియా అంటాం. కొంతమందికి ఆకలి వేయదు. ఎందుకు అంటే జీర్ణం అవ్వాల్సిన ఎంజైమ్స్ తక్కువగా సెక్రీట్ అవుతూ ఉంటాయి. తక్కువగా ఉత్పన్నం అవడం వల్ల ఆకలి వేయదు. నాలుగవదిగా చూసుకున్నట్లయితే గ్యాసెస్, విపరీతమైన గ్యాసెస్ అంటే అది పై నుంచి వస్తే కనుక త్రేన్పులు అంటాము, కింద నుంచి వస్తే కనుక బాంబులు లేదంటే ఎక్సెస్ గ్యాస్ అనేది విడుదల, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఐదవదిగా చూసుకున్నట్లయితే బవల్ అబ్స్ట్రక్షన్. బవల్ అబ్స్ట్రక్షన్ లో ఏమవుతుంది అంటే బొడ్డు చుట్టూరు కడుపు నొప్పిగా వచ్చి ఒకసారిగా మోషన్ పాస్ అయ్యి విపరీతమైన నొప్పి వస్తుంది. ఆ మోషన్ పాస్ అయిన తర్వాత నొప్పి తగ్గుతుంది. కొంతమందిలో అయితే అసలు మోషనే పాస్ అవ్వదు. దీన్ని కాన్స్టిపేషన్ అని కూడా చెప్తాము. పెగులో ఎలాంటి సమస్య వచ్చినా సరే ఈ బవల్ అబ్స్ట్రక్షన్ అనేది మనం చూస్తాం. ఎస్ మ్యామ్. Then there can be gallstones, GI tract cancers, piles, fissures, fistula. So these are the another type of digestive disorders. Yes, ma'am. యా మ్యామ్. ఇంకా చూసుకున్నట్లయితే గాల్ స్టోన్స్ అంటే గాల్ బ్లాడర్ లోని చేదుకట్టులోని రాళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. జిఐ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ క్యాన్సర్స్ అంటే ఉదరకోశానికి సంబంధించిన క్యాన్సర్లు. తర్వాత పైల్స్ అంటే మూలసంక అని చెప్తాము, పైల్స్ రావడం. ఫిషర్స్, యానల్ ఫిషర్స్, ఫిష్యులా అంటాము. ఇవి కూడా మలద్వారంలో కొన్ని రకాల కాయల్లాగా ఉత్పన్నమయ్యి మలం పాస్ చేయడంలో విపరీతమైన ఇబ్బంది, మంట, అలాగే బ్లడ్ పడ్డము, ఒరుపు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా డైజెస్టివ్ డిజార్డర్స్ లోకే వస్తాయి. ఎస్ మ్యామ్. Yes. Then liver diseases, the fatty liver, liver cirrhosis, jaundice, hepatitis, ascites. Fatty liver may be due to the some unwanted oil, fried food. Liver cirrhosis may be due to the more taking of alcohol. So the liver cells get deteriorated, and there can be hepatitis or jaundice. And ascites mean, and that is called as when the more water is there inside the stomach, that is called ascites. Yes, ma'am. ఎస్ మ్యామ్. లివర్ డిసీజెస్ కాలేయంలో ఏమన్నా సమస్యలు ఉత్పన్నం అయితే గనక ఎలాంటి వ్యాధులు మనకి వస్తాయి అంటే మొదటగా చూసుకున్నదంటే ఫ్యాటీ లివర్. లివర్ లోని ఫ్యాట్ పెరిగిపోతుంది, కొవ్వు పదార్థం పెరిగిపోయి కాలేయం చుట్టూరు కూడా కొవ్వు పెరిగిపోతూ ఉంటది. ఇది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అని చెప్తాము. ఈ ఫ్యాటీ లివర్ కి ఎక్కువగా కారణం ఏంటి అంటే కల్తీ నూనెలు వాడడం, తర్వాత ఎక్కువగా మరిగించి ఉన్న వేపుళ్ళు, నూనెలు వాడడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తూ ఉంది. అలాగే ఈ ఫ్యాటీ లివర్ కి కారణం ఆల్కహాల్ అంటే మద్యం ఎక్కువగా సేవించినట్లయితే ఫ్యాటీ లివర్ వస్తుంది. రెండవదిగా చూసుకున్నట్లయితే లివర్ సిరోసిస్. లివర్ సిరోసిస్ లో ఏం వాడుతుంది అంటే కాలేయం పుండిపడిపోయి కొంచెం తినేస్తూ ఉంటుంది కాలేయం. దీన్ని లివర్ సిరోసిస్ అంటాము. ఎక్కువగా మనము మద్యం సేవించే వాళ్ళు లో లివర్ సిరోసిస్ ప్రాబ్లం చూస్తాం. మూడవదిగా చూసుకున్నట్లయితే జాండీస్. కాలేయంలో ఈ బైల్ జ్యూస్ ఎక్కువగా బిలిరుబిన్ అనే అది సీరంలో ఎక్కువగా బ్లడ్ లో కనుక స్రవించినట్లయితే దాన్ని జాండీస్ అంటాము, అంటే కామెర్లు అని చెప్తాము. తర్వాత హెపటైటిస్ అని కూడా చెప్తాము. తర్వాత చూసుకున్నట్లయితే ఎసైటిస్ అంటే ఉదరం అంతా కూడా అంటే పొట్ట భాగం అంతా నీరు చేరిపోయి పెద్ద ఏదో దిండు పెట్టినట్టుగా అయిపోతుంది. దీన్ని ఎసైటిస్ అంటాం. ఎస్ మ్యామ్. Then we have the products for our digestive system recovery. Then we have two important here, Zymorich and Zymolex, Zymorich capsule and Zymolex powder. Zymorich will help, it contains lots of medicinal plants and various Ayurvedic medicinal plants in the form of extract, and capsules are there. So this will help us to take care of complete liver metabolism, and the other different disorders what we have seen in the earlier slides, maybe acidity or indigestion, constipation, etc. Zymolex is important for the especially for the gases and constipation purpose. So this will take care of. So if less problem is there, Zymolex can be taken just 1 spoon in the night along with the hot water. Zymorich capsule is taken before food, 2 capsules before food. Even Imurich is also there, 2 capsules before food, and spirulina. This spirulina is specially for the
more for protein intake, because if protein intake is more in our body, all these problems will come less, and protein intake is more in the body. Yes, ma'am. యా మ్యామ్. ఈ డైజెస్టివ్ డిజార్డర్స్ లో మరి మన ధన్వంతరి ప్రొడక్ట్స్ ఏమేమి వాడాలి అంటే, మొదటగా ఇమ్యూరిచ్ 2 పూట్ల ఒక అరగంట ఆహారం తినే ముందు వేసుకోవాలి. అలాగే ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటి అంటే జైమోరిచ్ లో ఉండే అద్భుతమైన ఆయుర్వేదిక ఔషధాలు అంటే ఈ న్యాచురల్ గా అంటే సహజంగా ఉండే ఈ ఆకు బెరడు వేలు నుంచి తయారు చేయబడిన క్యాప్సూల్సే జైమోరిచ్ అంటాం. ఈ జైమోరిచ్ జీర్ణకోశ వ్యవస్థకి సంబంధించిన ఎలాంటి వ్యాధులనైనా మంచి ఉపశమనం ఇవ్వడానికి జైమోరిచ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మన కాలేయం, క్లోమగ్రంథులు ఇవన్నీ ఉదరానికి సంబంధించినవన్నీ కూడా వ్యాధులు నిర్మూలించడంలో జైమోరిచ్ ఎంతో కీలకమైన పాత్ర వహిస్తుంది. ఇది ఏం చేయాలంటే 2 క్యాప్సూల్స్ ఉదయం రాత్రి కూడా తినక ముందు వేసుకోవాలి. అరగంట ముందు సేమ్ ఇమ్యూరిచ్ లాగే వేసుకోవాలి. మూడోదిగా చూసుకున్నట్లయితే జైమోలాక్స్ పౌడర్ అనేది కూడా చాలా అద్భుతమైన దివ్య ఔషధం అని చెప్పొచ్చు. కాన్స్టిపేషన్, మలబద్ధకం ఎవరిలో అయితే ఎక్కువ ఉంటుందో, గ్యాస్ట్రిక్ విపరీతమైన గ్యాస్ సమస్యలు అంటే బ్లోటింగ్ స్టమక్ అని చెప్తాం, లేదంటే ఫ్లాచులెన్స్ అని చెప్తాం, అంటే బాంబులు గాలి విడుదల చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళలో అలాంటి సివియర్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం, లేదంటే సివియర్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉండే వాళ్ళల్లో ఈ జైమోలాక్స్ 1 స్పూను రాత్రి పడుకొని ముందు గోరువెచ్చని నీళ్లు ఇచ్చినట్లయితే మంచి ఉపశమనం అనేది ఉంటుంది. ఎలాంటి గ్యాస్ట్రిక్ టాబ్లెట్లు మీరు వాడక్కర్లేదు. దీంతో పాటు స్పిల్లినా వేసుకుంటే మంచి ప్రోటీన్ కి దివ్య ఔషధం అని చెప్పొచ్చు. అసలు ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. ప్రోటీన్ డెఫిషియన్సీ లేకుండా స్పిల్లినా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎస్ మ్యామ్. Yeah. So this is all about the digestive system. So I think we should finish here now.